నమస్తే, వెల్కమ్ టు డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను వీక్షించిన మంత్రుల బృందం. రైతుల భాగస్వామ్యంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించనున్నామన్న మంత్రి నారాయణ. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచిన ఘనత జగన్దే అని కొనియాడిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. క్యాపిటల్ సినిమాస్ లో 8వ స్క్రీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వినోదం కోసం మంచి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న అతిథులు. అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34,000 ఎకరాలను ఇచ్చారని, వారందరినీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమింపబడిన పయ్యావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం సభా వేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం ప్రధాన సభా వేదికను వారు పరిశీలించి తుది దశకు చేరుకున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి ప్రజలు తరలి రానున్నారని, వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ ప్రకారం విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. బస్సులు బయలుదేరే సమయంలోనే అల్పాహారం, తాగునీరు, దారి మధ్యలో మధ్యాహ్న భోజనం కల్పించడంతో పాటు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ పార్కింగ్ ప్రాంతాలలో కూడా భోజన వసతి కల్పించడమే గాక సభానంతరం తిరిగి వారి గమ్యస్థానాలకు బయలుదేరే ముందు రాత్రి భోజనం కూడా అందించడం జరుగుతుందన్నారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరిలో కలిగేలా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంతో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఆ దిశగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగిందని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి విచ్చేయుచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి కార్యక్రమానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాలకు చెందిన రైతులు 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడి అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారని అన్నారు. మరలా అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరియు వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కార్మికుల కోసం పనిచేశారని గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వం కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు, కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. జగన్ ఆటో కార్మికులకు వాహన మిత్ర పేరుతో 10,000 అందించేవారని, నేడు కేసులు, ఫైన్స్ తప్ప ఏమీ లేవన్నారు. చిరు వ్యాపారులు జీవన భృతి కోసం 10,000 గుర్తింపు కార్డు జగన్ ఇచ్చారన్నారు. నేడు కూటమి నేతలు వారి దగ్గర కూడా లంచాలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ టీయూసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రవి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించి అదేవిధంగా వైఎస్ఆర్ టీయూసీ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షులు హరీష్ గారు, గ్రీవెన్సెల్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, రైతు విభాగ జిల్లా అధ్యక్షులు శివాజీ గారు,
అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన మండల అధ్యక్షులు సాయి గారు, మా వైఎస్ఆర్ టీయూసీ జిల్లా నగర ముఖ్య నాయకులు, మా ఆటో సోదరులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఘనంగా మేము అందరం గారు మేడే దినం ఘనంగా జరుపుకోవటం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కార్మిక సోదరుల కోసం సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కార్మిక సోదరులు ఒక బాధలు కానివ్వండి, వాళ్ళ కష్టాలు కానివ్వండి అన్నీ గారు వింటుంటే తెలుసుకుంటుంటే చాలా బాధగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అన్నీ గారు తీసేసి ఈరోజు కార్మికులకి కనీస సౌకర్యాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి ఏ ఒక్కటి గారు అందించకుండా ఈరోజు కార్మిక సోదరులందరూ గారా వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఆటో సోదరులందరూ గారా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సంవత్సరానికి వాహన మిత్ర పేరుతో 10,000 రూపాయలు మా అందరి గారు అందించేవారు. అదేవిధంగా ఎటువంటి కేసులు లేకుండా, ఫైనులు లేకుండా 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఆటో సోదరులు అందరు గారు పోయిన 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బండి ఆపితే ఫైను, బండి వెళ్తే ఫైను, ఎక్కడికెక్కడ మాకు ఫైన్లు వేసి మేము కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి గారా ఈరోజు ప్రభుత్వం ఫైనల్ రూపంలో తీసుకుంటానని చెప్పని ఈరోజు ప్రతి ఒక్క ఆటో సోదరులు అందరూ గారు ఇచ్చేస్తాం. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేగా ఘనంగా వైఎస్ఆర్టీసీ తరఫున జరుపుకోవడం జరిగింది. కార్మికులందరి మధ్యలో ఈ రోజున ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా జెండావిష్కరణ జరిగింది. దీని యొక్క ముఖ్య కారణం ఈ పని గంటలు తగ్గించాలని, మరి అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితమే ఈ పని గంటలు తగ్గించి మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా మరి ఈరోజు మేడేగా జరుపుకుంటా ఉన్నారు. మరి అదే క్రమంలో మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి 5 ఏళ్ళు కూడా ప్రజల్ని, ప్రత్యేకంగా కార్మికుల్ని తన సొంత బిడ్డల్లాగా అటు అమ్మఒడి ద్వారా కానీ, ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, వాహన మిత్ర ద్వారా కానీ మరి వాళ్ళకి 5 ఏళ్ళు కూడా 10,000 చొప్పున వేసి మరి వాళ్ళకి అండగా నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపి మరి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మాయ మాటలతో, మాయ హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న పరిపాలన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ కార్మికుల దినంగా మీకు హెచ్చరించేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికుల్ని మీరు సరిగ్గా చూసుకోకపోతే, వారి సంక్షేమ పథకాలు కానీ, వారి పిల్లల్ని అమ్మఒడి ద్వారా చేయకపోతే ఈ రాష్ట్రంలో కార్మికులంతా తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి తీసుకొస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. నగరంలోని ట్రెండ్ సెట్ మాల్ నందు గల క్యాపిటల్ సినిమాస్ లోని 8వ స్క్రీన్ విక్టరీ క్లాస్ ను శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో వినోదం కోసం క్యాపిటల్ సినిమాస్ నుంచి మంచి స్క్రీన్స్ తో సినీ వినోదాన్ని అందిస్తుందని అన్నారు. సినిమా చూసేందుకు చక్కటి సౌకర్యాలతో పాటు లగ్జరీగా ఉండేందుకు స్క్రీన్ 8 ను విక్టరీ క్లాస్ పేరుతో ప్రారంభించడం అభినందనీయమన్నారు. అలంకార్ థియేటర్ అధినేత అలంకార్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం మొదటిసారిగా థియేటర్లో అన్ని సీట్లు రిక్లైనర్ గా ఏర్పాటు విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్ ఒకటే అని అన్నారు. విక్టరీ క్లాస్ నందు 98 రిక్లైనర్ సీట్లు ఉన్నాయని, అతిపెద్ద స్క్రీన్ తో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. మే 1వ తేదీ నుండి హిట్ సినిమాతో థియేటర్ ప్రారంభమవుతుందని అన్నారు. విక్టరీ స్క్రీన్ నుండి క్యాపిటల్ సినిమాస్ లోని అన్ని రిక్లైనర్స్ కు కనెక్టివిటీ ఉండే విధంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ మూవీస్ కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ భగవాన్, క్యాపిటల్ సినిమాస్ జనరల్ మేనేజర్ లోకేష్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ షరాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రెగ్నెంట్ తీసుకుంటే తక్కువ థింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట స్పెషాలిటీ వాటర్ మనకి ఏదైతే ఫిల్టర్ దేవుడు మనకి ఏదైతే దొరుకుతుందో ఆ హాస్పిటాలిటీ కానీ దట్ ఆల్ వీ హ్యావ్ ఇక్కడ మన స్కీమ్లో దొరుకుతుంది అనమాట వెరీ 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 రెగ్యులర్స్ అండ్ మన దగ్గర ఏదైతే ఫుడ్ కానీ పేజెస్ ప్రొడక్ట్స్ కానీ దొరుకుతాయి అండ్ మన స్క్రీన్స్ కూడా వచ్చి ప్రొజెక్టింగ్ ఆర్నమెంట్స్తో మనకి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి అండ్ సౌండ్ సిస్టమ్ కూడా మనకి మంచి ఆడియో మనకి వస్తుంది కొనుక్కుంటానికి కూర్చుంటానికి వాళ్ళందరూ ఇక్కడ ఫ్రెష్ సినిమా చూసి వెళ్ళేవాడు కదా. అవును అవన్నీ ఈ ప్రాంతానికి మేము పుట్టిన దగ్గర నుంచి ఒక ప్రత్యేకం. ఈ ప్రాంతం ఎవరో కూడా పేరు పెట్టింది కాదు. ఆ రోజుల్లో బెంచ్ సర్కిల్ అనేవాడు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రావు వాళ్ళ తాతగారు స్థలంలో జాబ్సర్ కంపెనీ వాళ్ళు అది అక్కడ దాని ఒక పెట్రోల్ పంపు కానివ్వండి లేకపోతే మిగతా సర్వీస్ సెంటర్ కానీ ఇవన్నీ పెట్టబట్టి ఇది బెంచ్ సర్కిల్ అని పిలువబడింది. ఆ తర్వాత కాలక్రమేణా మార్పు చెంది ఈ రోజున ట్రెండ్ సెట్ సెంటర్ అయింది. ఇదే స్థలంలో ట్రెండ్ సెట్ అని విజయవాడ నగరంలో ఒక ట్రెండ్ని క్రియేట్ చేసే సెంటర్ ఏదైనా ఉందంటే ట్రెండ్ సెట్. ఈ ట్రెండ్ సెట్ వచ్చిన తర్వాతే ఈ మాల్స్ ఈ విధంగా నిర్మాణం చేయొచ్చు అనే భావన విజయవాడ నగరంలో కలిగింది. ఇవాళ ప్రత్యేకంగా దీనిలో సినిమా థియేటర్స్, క్యాపిటల్ సినిమా నుండి లేకపోతే ట్రెండ్ సెట్ హాల్లో మా సినిమా హాల్లో నుండి 7 ఇప్పటి వరకు కూడా అనేక సంవత్సరాలుగా నడుస్తున్నాయి. 6 అయితే ఫస్ట్లో స్టార్ట్ అయినాయి, తర్వాత 7వది యాడ్ అయింది. ఇప్పుడు మరికొత్తగా 8వ స్క్రీన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకతలు కూడా చూసాం. అన్ని రిక్లైనర్ సీట్సే, అది కూడా డబుల్ రిక్లైనర్. ఇప్పుడు దాకా మనం చూసే సినిమాలన్నీ కూడా సింగిల్ రిక్లైనర్ ఉండేది, డబుల్ రిక్లైనర్ కాకుండా స్క్రీన్ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్. నాకు తెలిసి హైదరాబాద్లో ఒకటి ఉంది, దాని తర్వాత విజయవాడలో ఇది రెండోది, ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండోది. ఆ స్క్రీన్ వల్ల ఏంటంటే మనకి ఫెసిలిటీ కల్పించడమే కాకుండా మన కళ్ళకి ఉన్న అందాన్ని మరింత మెరుగుపరిచి కనిపించే చక్కటి పిక్చరైజేషనే ఈ స్క్రీన్ యొక్క ప్రత్యేకత. మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో కార్మికుల పరిరక్షణ కోసం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం రాజీ లేని పరిపాలన చేసిందని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు. మంగళగిరి బైపాస్ రోడ్లోని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా వైఎస్ఆర్ టీయూసీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గ కార్మిక విభాగ అధ్యక్షులు రత్నాకరం శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. వేమారెడ్డి మాట్లాడుతూ యాంత్రిక యుగం రాకముందు మనిషి గంటలకు కొద్ది పనిచేసేవాడని, అదొక బానిస బతుకు, మనిషి తన విజ్ఞాన పరిశోధన మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడని అన్నారు. పూర్వం ప్రజలు పగలనక రాత్రనక ఎంతో కష్టపడేవారన్నారు. ప్రజల శ్రమను రోజులు తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని ట్రేడ్ యూనియన్ ఏర్పడిన తరువాత కార్మికులు 8 గంటల కాల వ్యవధి 10 గంటలను నిర్ణయించుకున్నారు. మేడే సందర్భంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్లోని మహంతి మార్కెట్ వద్ద
పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, టీఎన్టీయూసీ సెంట్రల్ ఇన్ఛార్జ్ గరిమెళ్ల చిన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కార్మికులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మేడే సందర్భంగా నేడు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఏదైతే ఈరోజు మేడే కార్యక్రమం జరుగుతుందో మేడే సందర్భంగా ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బోండమ్మ గారి ఆదేశాల మేరకు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేడే కార్మికుల దినోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ మా నాయకుడు అధినేత ఉమా గారు ఊళ్ళో లేకపోయినా మా టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి గారు పొద్దున్న 8 గంటల నుంచి ఇప్పుడు ఇంకా 2-3 అయితే అయ్యేపటికి అన్ని జెండా వందనాల కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే మేడే కార్మికులు ఆత్మ బలిదానాలతో మొదలైన మేడే దినోత్సవాన్ని ఘనంగా టీఎన్టీసీ తరఫున సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా బోండమ్మ గారికి మా నాయకుడు బాలా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పక్షపాతి చంద్రబాబు గారు, బోండమ్మ గారు, కేసీఆర్ చిన్ని గారి ఆధ్వర్యంలో మరి విజయవాడ బీసెంట్ రోడ్డు చాలా ప్రాముఖ్యత, దేశంలో పేరున్నటువంటి బీసెంట్ రోడ్డు ప్రాంతంలో మరి ఇక్కడ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ రవి గారు కానీ, కుమార్ గారు కానీ, కిషోర్ గారు కానీ, అలాగే సూర్య కానీ, రత్న కానీ, సావిత్రి కానీ, ఇలా అందరూ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా, ఆకర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున బీసెంట్ రోడ్లో మరి మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నన్ను మరి చిన్న ఆధ్వర్యంలో గరిమెళ్ల చిన్న ఎప్పుడైతే టీఎన్టీయూసీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో మరి అప్పటి నుంచి కూడా మరి సుబ్రహ్మణ్యం కానీ, గరిమెళ్ల చిన్న గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో టీము నెంబర్ 1గా పనిచేస్తూ కార్మికులకు ఎక్కడ సమస్య వచ్చినా సరే అక్కడ మేము ఉన్నామని చెప్పి గరిమెళ్ల చిన్న మరి సుబ్బు వీళ్ళందరూ కూడా కార్మికులకు అండగా ఉండటం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. విజయవాడ నగరంలోని సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున టీఎన్టీయూసీ చిన్న గారు మరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాడవాడలా ఘనంగా కార్మికుల దినోత్సవం జరుపుకోవటం, కార్మికులకి ఎవరికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బోండమ్మ గారు ఉన్నారు మాకని చెప్పి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే బోండమ్మ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, టీఎన్టీయూసీ అనేది మరి తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నుముక లాంటిది. ఆ వెన్నుముకనే మరి చిన్న గారు కానీ, సుబ్బు కానీ, వాళ్ళ మిత్రులు మరి పేర్లు అందరినీ మర్చిపోయాను, అందరూ కూడా చాలా కష్టపడి టీఎన్టీయూసీని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. విజయవాడ నగరంలో ఏ ఆటో యూనియన్ మీదైనా సరే కంప్లైంట్లు వచ్చినాయి, కానీ ఒక్క టీఎన్టీయూసీ మీద మాత్రం ఎక్కడా కూడా కంప్లైంట్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు. అది వీళ్ళ యొక్క ఘనతగా మరొకసారి చెప్పుకుంటూ, భవిష్యత్తులో టీఎన్టీయూసీని ఇంకా బలోపేతం చేసేందుకు నేను కానీ, బోండమ్మ గారు కానీ, రఘు గారు కానీ మేమందరం కూడా ముందుకు నడుస్తామని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి ఇంకా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండే విధంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, విజయవాడ కార్మిక సోదరులందరికీ కూడా టీఎన్టీయూసీ తరఫున ఘనంగా మరి ఈరోజు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికులు, కర్షకులు అందరూ కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ మేడే సందర్భంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ముందుకు నడవాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి, అష్టైశ్వర్యాల ఆరోగ్యాలు ఆటో కార్మికులకి టీఎన్టీయూసీ నగర అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ ఆఫీస్ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలన్కొండ శివాజీ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నామన్నారు. విజయవాడ గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శివాజీ, బీసీల కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేసిందని, ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానిస్తున్నామన్నారు. సంచార జాతుల కోసం ఏ విధంగా ముందుకు వెళ్తారో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి బీసీ మేరీ కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు. బీసీలకు ఎల్లవేళలా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అప్పుగా నిధులు ఇవ్వటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాయకుడు వేముల శ్రీనివాస్, మా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడు న్యాయవాది నల్లమూరి శ్రీనివాసరావు, నేను కొల్లకొండ శివాజీ, ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధానంగా
గత 11 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఓబీసీలకు జనగణనతో పాటు కులగణన చేయాలి అని చెప్పి పార్లమెంట్ లోపల బయట దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మా వాయిస్ వినిపించడం జరిగింది. కానీ బీజేపీ ఆడ మిత్రపక్షాలు పెద్ద ఎత్తున హిందూ సమాజంలో చీలికలు పీలికలు తీసుకొచ్చి తద్వారా అశాంతికి గురవుద్ది, వద్దు అని చెప్పి వాళ్ళ థింక్ ట్యాంకర్స్ అలాగే వారి సలహాదారులు వారి మీడియా పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ మాకు వ్యతిరేక దుష్ప్రచారం చేసింది. కానీ మోడీ గారు హఠాత్తుగా నిన్న సెప్టెంబర్ నుంచి ఇంతకుముందు జరగాల్సిన జనగణనని వాయిదా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి మాత్రమే దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేశంలో 90% ఉన్న పిచిడి, దళిత్, అల్పసంఖ్యాక వర్గాలందరికీ కూడా న్యాయం జరగాలంటే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఏంటి, పాలనా వ్యవహారాల్లో వాళ్ళ షేర్ ఎంత అనేది తెలియటం కోసం కావాలని చెప్పి కులగణన కావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతోందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుగార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. శ్రామిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని గవర్నర్ పేట మహంతి మార్కెట్ వద్ద మేడే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ధరలు పెంచి ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. అంబానీలు, అదానీలు కోట్లకు పడగలెత్తుతున్నారని, ఇందుకు మోడీ, అమిత్ షా కారణమని వ్యాఖ్యానించారు. కూటమి నాయకులకు మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుకుంటున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడి ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, కానీ మోడీ, ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రపంచ కార్మిక దీక్షా దినం మేడే సందర్భంలో సిఐటియు తరపున, సిపిఎం తరపున ప్రజలందరికీ, కార్మికులందరికీ శుభాకాంక్షలు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్తున్నారు. ఇది పచ్చి మోసం. కార్మికులకి హక్కులని భక్షిస్తూ కార్పొరేట్లకి, బడా కంపెనీలకి దోచిపెడుతున్న వాళ్ళే కార్మిక జెండాలు ఎత్తడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. ఒకవైపున చిరు వ్యాపారస్తుల పొట్టగొడుతూ ఉన్నారు, రోడ్ల మీద బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. షాపుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి అంబానీలు, అదానీలు, రిలయన్స్లు, మెట్రోలు, వాల్మార్ట్లు తీసుకొచ్చి పెట్టి రిటైల్ వ్యాపారం మొత్తాన్ని బడా కంపెనీలు కట్టబెడుతుంది ఎవరు? ఈ బీజేపీ, తెలుగుదేశం, ఈ జనసేన వీళ్ళే. అందుకే చిరు వ్యాపారస్తుల పీకల కోస్తూ, వాళ్ళ గొంతు నిలుముతూ, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీస్తూ, ఇంకొక వైపున వాళ్ళ తరపున మేము ఉన్నామని చెప్పడం కపట నాటకం తప్ప ఇంకోటి కాదు. అంతేకాదు, చిరు వ్యాపారులకి, రోడ్ల మీద బతికే వాళ్ళకి రక్షణగా చట్టాలు ఉన్నాయి. అయినా గుర్తింపు కార్డులు ఎవరు, కనీసం వాళ్ళకి రుణాలు ఎవరు? మీరు మాత్రం వాళ్ళు తెలుసు, విజయవాడలో ఉన్న అనేక మంది శాసనసభ్యులతో సహా బ్యాంకులకి డబ్బులు 100 కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు మాత్రం బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటారు, ఎగ్గొడతారు. అదే సాధారణమైన చిరు వ్యాపారులకు మాత్రం
అప్పులు కాదు కదా, రోడ్డు మీద కూడా వ్యాపారం చేసుకునే అవకాశం లేదు. కార్మిక చట్టాలు మారుస్తున్నారు, రేట్లు పెంచేస్తా ఉన్నారు, పథకాలు మాత్రం అమలు జరగవు. దానికి తోడు అంబానీలు అదానీలకి కట్టబెట్టి ఈ దేశంలోనూ మోడీ ప్రభుత్వ రంగాన్ని అమ్మేస్తూ ఉంది. కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడి చేస్తే మతాల పేరుతో చిచ్చు రేపుతూ ఉంటే భారతీయులందరూ కలిపి ఐక్యంగా పోరాడాల్సింది పోయి ఈ దేశంలో ఉన్న నాయకులే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కానీ మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కండి. తమ వంతు సహాయంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు విజయవాడ ఏసీ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మవరపు దివాకర్ తెలిపారు. సేవా కార్యక్రమాలు చేయడంలో తమ యూనియన్ ముందుంటుందన్నారు. విజయవాడ ఏసీ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ శైలజ థియేటర్ వద్ద ఉన్న కార్యాలయం నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మవరపు దివాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పాదచారులు వాహనదారుల దాహార్తిని తీర్చడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మేడే సందర్భంగా నేడు ఈ కార్యక్రమం తలపెట్టినట్లు చెప్పారు. 300 లీటర్ల మజ్జిగను ప్రజలకు పంపిణీ చేశామని ఆయన తెలియజేశారు. అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ తరపున సేవా కార్యక్రమాలను తలపెట్టేందుకు తామందరం సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం అసోసియేషన్ సెక్రటరీ పిల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. యూనియన్ తరపున అందరం కలిసి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ట్రెజరర్ పఠాన్ సలాం ఖాన్, క్రమశిక్షణ కమిటీ సభ్యులు హబీబ్ షరీఫ్, గౌరవ సలహాదారులు ఏకే ప్రసాద్, మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు. అండి, నా పేరు కొమ్మవరపు దివాకర్. నేను వార్తా యూనియన్ ఏసీ టెక్నీషియన్స్ యూనియన్ విజయవాడ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఈ 2 years నాది పదవి కాలం. ఈ సంవత్సరం 2వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. ఈ ఇయర్ కూడా అలాగే దిగ్విజయంగా ఈ సంవత్సరం 300 లీటర్లు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి డిసైడ్ చేసాం యూనియన్ తరపు నుంచి. అలాగే ఈ సంవత్సరం యూనియన్ తరపు నుంచి 300 లీటర్లు మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సోషల్ యాక్టివిటీలో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అదే ప్రకారం ఈ సంవత్సరం కూడా మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎండ మీ అందరికీ తెలిసిందే, విపరీతమైన ఎండ. ఈ ఎండకి ఏదైనా చేయాలి, మనం సొసైటీకి మనం కూడా ఏమన్నా చేయాలి మన తరపు నుంచి, మన యూనియన్ తరపు నుంచి అని చెప్పి మేము డిసైడ్ అయ్యి ఈ సంవత్సరం మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నామండి. యూనియన్లో సోషల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఆ యాక్టివిటీలో భాగంగా ఇది ఒక భాగం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. వార్తా అసోసియేషన్కి ప్రస్తుత సెక్రటరీగా ఉన్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఈ ఎండ తీవ్రత గురించి ఆలోచించి మా అసోసియేషన్ తరఫున ఏదైనా ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచన కలిగినప్పుడు మేడే సందర్భం, కార్మికుల దినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం ఈ అసోసియేషన్ తరఫున నిర్ణయించడం జరిగింది. వార్తా విజయవాడ రిఫ్రిజరేషన్ టెక్నీషియన్ అసోసియేషన్ సంస్థ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నగరంలోని యువ నాట్యాచారుల సమ్మేళనంతో దాదాపు 250 మంది కూచిపూడి, ఆంధ్ర నాట్య, భరత నాట్య ప్రదర్శనలతో కళా వేదిక గల్లుగల్లుమంటూ మువ్వల సవ్వడితో అలరారింది. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ నాట్య సమ్మేళనం ప్రముఖ ఆంధ్ర నాట్యాచారులు పిల్ల ఉమామహేశ్వర పాత్రుడు నేతృత్వంలో నాట్యాచారులు పి హేమంత్ కుమార్, గోనుగుంట శైలశ్రీ, పద్మశ్రీ హేమంత్, చిముడూరి అజయ్ కుమార్, ఎల్లా జోషుల అనురాధ, సప్పా శివకుమార్, మాగులూరి త్రినాథాచారి తదితరులు నిర్వహణ చేశారు. వేదికపై నాట్య గురువులకు సత్కారం, చిన్నారులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ద్వారకా జయలక్ష్మి, హవిషా చౌదరి, అనుషా నాయుడు,
తన్మయ్, లేఖ్య భరణి, మేఘన, ప్రణతి, ఆర్ శ్రీనివాసరావు, తేజస్వి, సత్యానందిని తదితర 21 మంది పలు శాస్త్రీయ నాట్యాంశాలను రమణీయంగా ప్రదర్శించి నటరాజుకు నాట్య నీరాజనాలు అర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాటకరంగ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ముఖ్య అతిథులుగా శారదా రామకృష్ణ, డాక్టర్ ఎం రమేష్, పివి భాస్కర్ శర్మ, రామిశెట్టి కొండలరావు, డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, డాక్టర్ వాండ్రాసి శ్రావణ్ కుమార్, గుజ్జారి అప్పారావు తదితరులు పాల్గొని భారతీయ శాస్త్రీయ నాట్యానికి ఉత్కృష్టమైనదని, వాటిలో దక్షిణాదిన కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం ప్రపంచ దేశాలలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగి భారతదేశ కీర్తిని ఇనుమడింప చేశాయని, కళలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని, అటువంటి వాటిలో శారీరక దారుఢ్యాన్ని కూడా నృత్యం కలిగిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మికుల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే ఐక్య పోరాటం ఎంతో అవసరమన్నారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసర్ భవన్ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు జెండాను ఆవిష్కరించి అమరవీరులకు జోహార్లు పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ప్రాణాల బలి త్యాగంతోనే కార్మిక దినోత్సవం అవతరించిందని చెప్పారు. నేడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్ల పేరుతో కార్మికులకు ఉన్న హక్కులను హరించి వేసే విధంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాలు ఒకతాటిపైకి వచ్చి సమస్యలపై ఐక్యంగా పోరాటం చేస్తే పరిష్కారం దొరుకుతుందని, కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పని దినాల తగ్గింపు కోసం సాగినటువంటి అమెరికా దేశం చికాగో నగరంలో సాగినటువంటి పని గంటల పని విధానం 1886 మే 1వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 18 గంటలు 16 గంటలు పనిచేసేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని చెప్పి సాగినటువంటి పెద్ద ఉద్యమంలో ఆ రోజున పోలీసు కాల్పుల్లో 10ల సంఖ్యలో మనుషులు చనిపోవడం జరిగింది. ఫలితంగా 1886 నుంచి 1990 వరకు అనేక దేశాల్లో అనేక ఉద్యమాలు పని గంటల పైన ఉద్యమాలు సాగినాయి. ఫలితంగా మే 1వ తారీఖున కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది. ఈ రోజున మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కార్మికులు జరుపుకున్నటువంటి ఏకైక పండగ మేడే. ఈ సందర్భంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నామంటే పురోగమన దశలో, తిరోగమన దశలో వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్ళి పని గంటలని 8 గంటలు కాదు 12 గంటలు, 10 గంటలు, 12 గంటలు పెంచుకునేటటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధాన ఫలితంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా 4 కోడ్స్ పేర్లతోటి కోడ్లు తీసుకొచ్చి ఈ రోజున కార్మికుల పైన రుద్దేటటువంటి బీజేపీ విధానాన్ని నిరసించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి అందరికి కూడా కార్మిక వర్గానికి ఐక్యంగా రాబోయేటటువంటి కాలంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించడం ద్వారానే
మన దేశ సంపదని ఈ 77 సంవత్సరాల కాలంలో సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించుకునేటటువంటి దానికోసం ఐక్య ఉద్యమాలు కార్మిక వర్గం అంతా కూడా ఏకమై పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ సర్కార్ తుంగలో తొక్కి లేబర్ కోడ్లను అమలు చేసే కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు పోరాడుతుందని, ఇందులో భాగంగానే మే 20న కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. పడమట ఈ సేవ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని మేడే పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న శ్రామిక వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతుందని చెప్పారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ తుంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లు అమలు చేసిందని మండిపడ్డారు. కనీస వేతనం అమలు చేయాలని, అసంఘటిత కార్మికులను సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హక్కుల పరిరక్షణ కోసం సిఐటియు పోరాడుతుందని, ఇందులో భాగంగానే మే 20న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం సిఐటియు నేత దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి ఐక్యం చేసి పెత్తందారీ పోకడలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సమిష్టిగా పోరాడతామని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ విధానాలను నిరసించాలని ఆయన సూచించారు. మేడే జరుపుకుంటున్న శ్రామిక ప్రజానీకానికి సిఐటియు అభినందనలు తెలియజేస్తోంది. మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కార్మిక హక్కులకి నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రామిక జనాలకి సిఐటియు సంఘీభావం ప్రకటిస్తోంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల మీద దాడి జరుగుతోంది. మన దేశంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని దొంగలో తొక్కుతూ 4 లేబర్ కోడ్లను కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తెచ్చింది. దానికి టీడీపీ, వైసీపీలు పార్లమెంట్లో తందానా అన్న పరిస్థితి ఉంది. కార్మికుల పోరాటాలతో ఇప్పటిదాకా అది అమల్లోకి రాలేదు. అమలు చేసే ప్రయత్నం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చేస్తోంది. అటువంటి ప్రయత్నాలని ప్రతిఘటిస్తాం అని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు, పని పరిస్థితులు, భద్రత, సంక్షేమం ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా, ఈ చట్టాలన్నింటినీ కూడా అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరినీ కూడా కార్మికులుగా గుర్తించి గ్రాట్యుటీ ఇవ్వాలని, 36 కోట్లుగా ఉన్న అసంఘటిత కార్మికులు, అది భవన నిర్మాణం కావచ్చు, హమాలీ కావచ్చు, లేకుంటే కనుక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, షాపుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇటువంటి అసంఘటిత కార్మికులందరికీ కూడా సమగ్ర చట్టం తేవాలని, వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ హక్కుల పరిరక్షణ కోసం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున మొత్తం అందరినీ కూడా కలుపుకుని పోరాటం చేస్తాం. దాంట్లో భాగంగానే మే 20వ తారీఖున కేంద్ర కార్మిక సంఘాలన్నీ కల్పించిన ఒకరోజు సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పి, మోడీ ప్రభుత్వం ఇదే విధానాలు కనుక ముందుకు తీసుకెళ్తే పెద్ద ఎత్తున ప్రతిఘటించడానికి సంసిద్ధం కమ్మని ఈ మేడే రోజు కార్మిక వర్గానికి సిఐటియు పిలిపిస్తోంది. కార్మికుల దినోత్సవం మేడేని ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కార్మికుల గొంతు మీద కత్తి పెట్టే పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు అనేక స్వతంత్ర ఉద్యమం తర్వాత బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి సంపాదించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాల రాసే ప్రభుత్వం మోడీ, ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. రాబో కాలంలో ఏదైతే ఆప్కాస్ విధానాన్ని తీసివేస్తాము, పీపీపీ పద్ధతిని ప్రవేశపెడతామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వాలు మీ పరిస్థితి కూడా అలాగే తయారైపోయిందని చెప్పేసి కార్మికులు రేపు ఉదయం చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగానే కొనసాగితే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ రేపు జరిగేటువంటి 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో అందరూ కూడా కార్మికులు పాల్గొంటా ఉన్నారు. రాబో కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ బుద్ధి చెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ, ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రతి ఒక్క చెమట వచ్చి పనిచేసే కార్మికుడికి సిఐటియు తరపున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము ఈ పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కార్మిక దీక్షా దినం మేడే యావత్ ప్రపంచం కూడా కార్మిక వర్గాన్ని
ఐక్యం చేసి ఐక్యంగా ముందుకు సాగేటువంటి దానికోసం పెత్తందారీతనాలకు వ్యతిరేకంగా, పెత్తందారీ పోకళ్ళకి వ్యతిరేకంగా, ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి మోడీ యొక్క నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటంలో మేమందరం ముందుంటాం, కలిసి ఉంటాం, ఐక్యంగా ఉంటామని ప్రతిష్ట బూనుతున్నటువంటి ఈ మే దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కానీ, ఆటో రంగం ఎదుర్కొంటున్నటువంటి జీవో నెంబర్ 21కి వ్యతిరేకంగా కానీ అనేక సందర్భాల్లో ఓలా, ఊబరు, ర్యాపిడో లాంటి సంస్థల ఏజెన్సీలకు వ్యతిరేకంగా, ప్రైవేట్ ఏజెన్సీలు దోపిడీకి వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి పోరాటంలో మొత్తం అందరం కూడా కలిసి ఉమ్మడిగా ఐక్యంగా నిలబడి అటు అసంఘటిత రంగం, ఇటు సంఘటిత రంగం రెండూ కూడా ఐక్యంగా కలిసి పోరాడేటువంటి దాంట్లో స్కీమ్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ, ఆశా లాంటి స్కీమ్ వర్కర్స్తో సహా మొత్తం అందరూ కూడా కలిసి పోరాడాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ప్రతిజ్ఞ బోనుతో ఉన్నటువంటి ఈ మే దినోత్సవం 139వ మే దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం యావత్తు కూడా అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో శత్రువుకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, సోషలిస్టు సమాజాన్ని నిలబెట్టుకోవాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో జరుగుతూ ఉన్నటువంటి ఈ పోరాటానికి మొత్తం కార్మిక వర్గం కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ దేశంలో మోడీకి వ్యతిరేకంగా, అమిత్ షాకి వ్యతిరేకంగా, ఈ పాలనా విధానాలకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎలాంటి సమస్య తీసుకొచ్చి ముందుకెళ్ళినా మే 20వ తేదీ లాంటి సమ్మెలు భవిష్యత్తులో అనేకం వస్తాయి. ఇటువంటి సమ్మెలు నువ్వు దిగడానికి ఉపయోగపడతాయి, నిన్ను దించడానికి ఉపయోగపడతాయి. ఖబర్దార్ మోడీ అని చెప్పనేటువంటి హెచ్చరికతో ఈ మే దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని వెనక్కి తీసుకొని కార్మిక వర్గ ప్రయోజనాల్ని కాపాడే దిశగా తన ఆలోచనల్ని, తన విధానాల్ని కొనసాగించాలని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను వీక్షించిన మంత్రుల బృందం. రైతుల భాగస్వామ్యంతో ఘనంగా కార్యక్రమం నిర్వహించనున్నామన్న మంత్రి నారాయణ. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచిన ఘనత జగన్దే అని కొనియాడిన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్. క్యాపిటల్ సినిమాస్ లో 8వ స్క్రీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. వినోదం కోసం మంచి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్న అతిథులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.